అయ్యే మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో సమస్తను సృష్టించిన పరలోక కన్నతండ్రి కుమారుడు ద్వారా యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇది ఈ సమయంలో ప్రభా కొన్ని నిమిషాలుగా వాక్యంగా ప్రభా ప్రకటించుకుని నాలో ఆత్మను బయలుపరిచి నా బిడ్డలందరికీ కూడా వినగరస్యం గ్రహించిన హృదయాలకు దాయిత్యం ఆ వాక్యాల అనుసారంగా నడుచుకునే విధానం దయచేస్తామని మా ప్రభు అయిన యేసుక్రీస్తుని మీకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజు మనము आज हम देखेंगे ఇద్దరు మనుషుల గురించి మనం తెలుసుకుందాము. आज हम दो व्यक्तियों के बारे में सीखेंगे. ఆ వ్యక్తుల ఎవరి గురించి మనం తెలుసుకుందాం ప్రియులారా. वो व्यक्ति कौन है हम देखेंगे आज. ప్రకటన 11వ అధ్యాయం प्रकाशित वाक्य के 11वां अध्याय 3వ వచనం उसका 3रा वचन. నేను నా ఇద్దరు సాక్షుల నుంచి అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్టుకుని ధరించుకుని 1200 దినములు ప్రవశించెదరు. मैं अपने दो गवाहों को यह अधिकार दूंगा कि टाट ओढ़े हुए 1260 दिन तक भविष्यवाणी करे. చారక వీరు భూలోకం నుంచి ప్రభు అయిన ఎదుట నిలిచిన 2 ఒలీవల చెట్లు దీపస్తంభములై ఉన్నారు. वे ही जैतून के 2 पेड़ और 2 दीवट हैं जो पृथ्वी के प्रभु के सामने खड़े रहते हैं. ప్రియులారా ఈ సమయంలో ఇద్దరు దీపస్తంభములై ఉంటున్నారు. उसी प्रकार हम एक और अध्याय को देखेंगे. జకరియా 4వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుకుందాము. మరియు 2 ఒలీవల చెట్లు దీపస్తంభములు కుడి ప్రక్కన ఒకటి ఎడమ ప్రక్కన ఒకటి కనపడుచున్నవి. जकरिया 4:3 दीवट के पास जैतून के 2 वृक्ष हैं, एक उस कटोरी की दाहिनी ओर और दूसरा उसकी बाई ओर. నా ఏలినవాడ ఏమిటి అని నాతో అడుగుతున్న దూతను అడిగితిని. तब मैंने उस दूत से जो मुझसे बातें करता था पूछा, हे मेरे प्रभु ये क्या है. ప్రియులారా మన ప్రకటనలో ఎలాగైతే చూసుకున్నామో ఆ యొక్క దీపస్తంభం వల్ల 2 వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ఇక్కడ जैसे कि हमने इसके पहले भी प्रकाशित वाक्य में देखा था कि कैसे वो 160 दिन तक भविष्यवाणी करे. కుడి వైపున ఒకరు ఎడమ వైపున ఒకరు ఇక్కడ మనకు కానొస్తున్నారు. వాళ్ళు दाहिनी ओर एक बाई ओर हम देखते हैं. దీపస్తంభం మాదిరిగా కానొస్తున్నారు. ప్రియులారా 2వ రాజుల గ్రంథము उसी प्रकार हम एक और अध्याय को देखेंगे. दूसरा राजाओं 1వ అధ్యాయం 10 నుంచి. पहला अध्याय उसका 10वां वचन. అందుకు ఏలియా నేను దైవజనుడైతే అగ్ని ఆకాశం నుండి దిగవచ్చునని 70 మందిని దహించును గాక అని ఆ 70 మందిని అధిపతి అయిన వారితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వారిని 50 మందిని దహించును. एलिया ने उस 50 सिपाहियों के प्रधान से कहा, यदि मैं परमेश्वर का भक्त हूँ तो आकाश से आग गिरकर तुझे तेरे 50 समेत भस्म कर डाले. तब आकाश से आग उतरी और उसे उसके 50 समेत भस्म कर दिया. ఇక మొదటి వ్యక్తి గురించి మనం ఈ రోజు చూసుకుని ఫస్ట్ మొదటి వ్యక్తి గురించి చూస్తున్నాము ప్రియులారా. हम पहले व्यक्ति के बारे में देखेंगे. చూస్తున్నాము. और दूसरा राज 1వ రాజులు గ్రంథం 17వ అధ్యాయం. पहला राजाओं 17वां अध्याय 1 నుంచి మనం చదువుకుందాము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధించిన స్థితియుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, యవన సన్నిధి నుండి నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడు యెహోవా జీవం తోడని ఆ మాట ప్రకారం అవును గాక, ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను పడదని ప్రకటించును. पहला राजाओं 17 का पहला वचन. तिशाबी एलिया जो गिलाद के परदेशियों में से था, उसने अहाब से कहा, इजराइल का परमेश्वर यहोवा जिसके सम्मुख में उपस्थित रहता था, उसके जीवन की शपथ, इन वर्षों में बिना कहे ना तो मेह बरसेगा और ना ओस पड़ेगी. అదే విధంగా మనం ప్రకటనలో కూడా చూసుకున్నట్లయితే 11:6 उसी को देखते हुए हम एक और वचन को देखेंगे. प्रकाशित वाक्य 11:6 11वां अध्याय उसका 6वां वचन. తాము ప్రవశించిన దినములు వర్షము కురవకుండా ఆకాశం మూయుటకును వారికి అధికారం కలదు, మరియు వారు ఎల్లప్పుడూ నీళ్లను రక్తం. उन्हें अधिकार है कि आकाश को बंद करे कि उन्हीं भविष्यवाणी के दिनों में मेह ना बरसे, और उन्हें सब पानी पर अधिकार है कि उसे लहू बनाए. और అది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రియారా ఏలియా గురించి మనం చూసుకున్నట్లయితే ఆయనకి మొట్టమొదటిగా నచ్చిన వర్షం గురించి ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి కానొస్తూనే ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ ప్రియులారా మనం చూసుకున్నట్లయితే అధికారం ఇవ్వబడినట్లయితే ఇద్దరు గురించి చెప్తున్నాడు. కానీ మొదటి వ్యక్తి గురించి మనము చూసుకుందాం. अगर हम यहाँ देखते हैं तो 2 जन के बारे में दिया है, लेकिन आज हम पहले व्यक्ति के बारे में देखेंगे.
తర్వాత రెండో మనిషి గురించి కూడా మనం చూసుకున్నాము. फिर बाद में हम दूसरे व्यक्ति के बारे में देखेंगे. అదే చూసుకున్నట్లయితే లోక సువార్త उसी को देखते हुए लूका 4వ అధ్యాయము 4 अध्याय 25వ వచనం మనము చదువుకుందాం. ఇక్కడ రాసిన ఏలియా దినములందు 3 ఏళ్లు 6 నెలలు ఆకాశం మూయబడిన దేశమంతటా కరువు సంభవించును. ఇశ్రాయేల్లో అనేక మంది ఇదోరాలను సిదోనులోను సారెపెత్తు అనే ఊరిలోని ఇజ్రాయేల్ యొక్క దగ్గరింటికి వద్దకు పంపబడలేదు. मैं तुमसे सच कहता हूँ कि एलिया के दिनों में जब 3.5 वर्ष तक आकाश बंद रहा, यहाँ तक कि सारे देश में बड़ा अकाल पड़ा, तो इजराइल में बहुत सी विधवाएं थी. చూసుకున్నట్లయితే ఆయన ఏలియా 3.5 సంవత్సరం అంతకుముందు మనసైనను వర్షమైనా కురవకుండా ఆయన ప్రార్థన చేయగా, यहाँ अगर हम देखते हैं तो एलिया के प्रार्थना करने से 3.5 वर्ष तक भी बारिश को रोका था. ప్రియులారా, ఇక్కడ మరి అక్కడ సారెపతి అనే యొక్క ఎదోరాలింటికి ఆ ఊరి దగ్గర పోయినప్పుడు కూడా ఆ ఇజ్రాయేలీస్ మన అందరికి కూడా తెలిసిన విషయమే. మరి అక్కడ ఆ పిండి గురించి కూడా మనం అన్ని తెలుసుకున్నప్పుడు కూడా 3.5 సంవత్సరము ఆమెకి ఒక రొట్టి చేసి ఎప్పుడైతే ఏలియాకు తీసుకొచ్చి ఇచ్చిందో, అదే విధంగా 3.5 సంవత్సరం ఆమె బుడ్డిలో నుంచి ఆ యొక్క పిండి కూడా అయిపోకుండా నూనె అయిపోకుండా కూడా ఆమెకు అదే విధంగా జరిగింది. పిల్లరా, ఇక్కడ పాత నిబంధనలు అనగా ఏలియా గురించి చూసుకున్నాం. అదే వ్యక్తి మరి కొత్త నిబంధనలు ఎవరో ఆ వ్యక్తి గురించి మనకు వచ్చింది. మనం जैसे कि अभी हमने अपने पुराने नियम में एलिया के बारे में देखा, वैसे ही हम अपने नए नियम में भी देखते हैं कि वो एक और व्यक्ति कौन है. एक వచ్చిన వారు దేక్కే చూసిపోదాము. ఆయన మలాకి 4వ అధ్యాయము 5వ వచనం మనము చదువుకుందాం. పిల్లారా, లూకా సువార్తలో 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే लूका 1:17 में हम देखते हैं, మరియు అతడు తల్లులను హృదయములను పిల్లల తట్టుకును అవేదేలు నీతిమంతులను జ్ఞాపకం అనుసరించినట్లు తిప్పి ప్రభు కొరకు ఆ సీనుడై అయస్తపడుతున్న ప్రజలను సిద్ధపరచుటకై वह एलिया की आत्मा और सामर्थ में होकर उसके आगे आगे चलेगा कि पितरों का मन बाल बच्चों की ओर फेर दे और आज्ञा ना मानने वालों को धर्मियों की समझ पर लाए और प्रभु के लिए एक योग्य प्रजा तैयार करे. అదే విధంగా మలాకిలో కూడా మనం చూసుకున్నట్లయితే उसी प्रकार अगर हम मलाकी में भी देखें 4వ అధ్యాయం 5వ వచనంలో 4 अध्याय 5वें वचन में యెహోవా నియమించిన భయంకరము ఆ మహాదినమున రాకమునిపే ప్రవక్తకు ఏలియా మీ యొద్దకు పంపుదును. देखो, यहोवा ने उस बड़े और भयानक दिन के आने से पहले मैं तुम्हारे पास एलिया नबी को भेजूंगा. నేను వచ్చి దేశం శపించుకుంటున్నట్లు అతడు తల్లులను హృదయములను పిల్లల తట్టుల హృదయములను తండ్రుల. हम आगे और देखें तो वह माता पिता के मन को उनके पुत्रों की ओर और पुत्रों के मन को उनके माता पिता की ओर फेरेगा. ऐसा ना हो कि मैं आकर पृथ्वी का सत्यानाश करूं. ఇక్కడ ప్రియులారా, మనం చూసుకున్నట్లయితే अगर यदि हम यहाँ देखें तो ఇక్కడ ఏలియా గురించి మాట్లాడుతున్నాడు. यहाँ एलिया के बारे में बता रहे हैं. అలాంటి ప్రవక్తను, ऐसे प्रवक्ता को ఆత్మస్వర వేరే వ్యక్తిని కొత్త వ్యక్తిని పంపిస్తానని చెప్పినాడు. ప్రియులారా, जैसे कि यहाँ पर लिखा है, मैं दूसरे नबी को भेजूंगा, एलिया అదే नबी మనం को లూకా भेजूंगा. చూసుకున్నాం. ఇప్పుడు उसी में हमने लूका लूका में भी చూసుకున్నాం. देखा था. ఇక్కడ చూసినాము అదే వచనాలు. ఇక్కడ మనం లూకాలో ముందు కూడా చదువుకున్నాము 1వ అధ్యాయంలో 17వ వచనంలో. అదే విధంగా మలాకిలో కూడా మనం చదువుకున్నాము. जैसे कि हमने पहले भी लूका 1:17 में पढ़ा था, उसी प्रकार मलाकी 4 और 5 में भी देखे थे. ఈ రెండు వచనాలు మనం కలిపినట్లయితే, अगर हम ये दोनों वचनों को एक बार कनेक्ट करें तो మనం వాళ్ళకి అర్థమైపోతుంది. ప్రియులారా, हमें ये समझ आ जाता है. అర్థమైపోతుంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే उसी प्रकार हम एक और देखें तो యాకోబు याकूब 5వ అధ్యాయము 5वां अध्याय 17వ వచనం, उसका 17वां वचन. ఇక్కడ మనం చదువుకుందాము. ఏలియా మన వంటి స్వభావం గలవాడు మనుషుడే. వర్షం కురిపించకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరము వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థింపగా ఆకాశం వర్షమించును, భూమి ఫలమిచ్చును. एलिया भी तो हमारे समान दुख सुख भोगी,
मनुष्य था और उसने गिड़गिड़ाकर प्रार्थना की कि मेह ना बरसे, और 3.5 वर्ष तक भूमि पर मेह नहीं बरसा। फिर उसने प्रार्थना की तो आकाश से वर्षा हुई और भूमि फलवंत हुई। అదే విధంగా ప్రియులారా उसी प्रकार మనము చూసుకున్నట్లయితే ముందు ఎలాగైతే ప్రార్థించిండో, जैसे कि उन्होंने पहले प्रार्थना किया था, ఎలాగైతే ఆగిపోయిందో వర్షము, जैसे वर्षा रुक गई, అదే విధంగా మరలా ప్రార్థింపగా वैसे ही उन्होंने फिर से प्रार्थना करने से అదే విధంగా అన్ని కూడా వర్షము భూమి అంతా కూడా స్టార్ట్ అయినాయి. तो आकाश से वर्षा हुई और भूमि फलवंत हुई। మన విధంగా మన యొక్క మనిషి స్వభావం గలవాడే యొక్క సహోదరుడు కూడా हमारे जैसे समान दुख सुख भोगने वाला एलिया, అదే విధంగా ప్రియులారా మరి పాత నిబంధనలేమో ఏలియా గురించి, पुराने नियम में एलिया के बारे में, కొత్త నిబంధనలో नए नियम में యోహాను यूहन्ना के बारे में। ఇద్దరు దోను వ్యక్తిగా ఆత్మీయంగా दोनों व्यक्ति आत्मा में స్వభావంగా మాట్లాడినారు. आत्मा में बात की। ఏ విధంగా అయితే ఏలియా చేసినాడో जिस प्रकार एलिया ने किया, అదే విధంగా యోహాను కూడా उसी प्रकार यूहन्ना ने भी किया। ప్రియులారా మనం చూసుకున్నట్లయితే आइए हम एक और वचन को देखते हैं। ముందుకు సాగదాము. आइए हम आगे बढ़ते हैं, రెండో వ్యక్తి గురించి కూడా చూసుకుందాము. दूसरे व्यक्ति के बारे में भी देखते हैं। చూసుకుందాం ప్రియులారా. ఇక్కడ సంఖ్యాకాండం చూసినట్లయితే गिनती 16వ అధ్యాయం 36వ వచనంలో రాసిన ప్రియులారా, गिनती के 16वें और उसके 36 वचन में लिखा है, అప్పుడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నిజమున ఈ యాజకుడు అహరోను కుమారుడు ఎలియాజరుతోనూ ఇట్లనుము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తములను ఎత్తుము అని ప్రతిష్టమైనవి ఆ అగ్ని దూరముగా సల్లుము. तब यहोवा ने मूसा से कहा, हारून याजक के पुत्र एलियाजर से कहे कि उन धूपदानों को आग में से उठा ले और आग के अंगारों को उधर ही चित्रा दे, क्योंकि वे पवित्र हैं। ఇక్కడ కూడా అదే విధంగా ప్రియులారా మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండం उसी प्रकार हम देखें तो निर्गमन 7వ అధ్యాయము 7वां अध्याय 17వ వచనం 17वां वचन చదువుకుందాం ప్రియులారా. ఇక్కడ కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవాను దీనిని బట్టి నీవు తెలుసుకుందువు. యెహోవా చెప్పుచున్నాడు, ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తంగా మార్చబడును. ఏటి నీళ్ళలో చేపలను సచ్చును, అది ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తులో అసహింపబడుదురని చెప్పమనెను. यहोवा यो कहता है, इससे तू जान लेगा कि मैं ही परमेश्वर हूँ। देख, मैं अपने हाथ की लाठी को नील नदी के जल पार मारूंगा और जल लहू बन जाएगा, और जो मछलियां नील नदी में हैं वे मर जाएगी और नील नदी बसाने लगेगी, और नदी का पानी पीने के लिए मिस्रियों का जीना चाहेगा। ఇక్కడ చూసుకున్నట్లయితే మనము अगर हम यदि यहाँ देखें, యెహోవా మోసతోటి చెప్తున్నాడు, यहोवा मूसा से कहते हैं, ఇక్కడ అంటున్నాడు, నేను చెప్పినట్లు నువ్వు చేయము. मैं जैसा बोलता हूँ वैसा करो. అక్కడ పోయి उधर जाके, అక్కడ పోయిన తర్వాత ఆ కర్ర తీసుకొని वहाँ जाने के बाद उस लाठी को लेके, ఆజ్ఞ ఇచ్చిన తర్వాత తెలుసుకుంటారు, ఈ కర్ర తీసుకొని इस लकड़ी को लेके నీటి వేటిని కొట్టు, నీటి వేటిని पानी में मारो, అవి రక్తంగా మార్చబడును. वो लहू में बन जाएगा. అవి చేపలు సచ్చును, मछलियाँ नील नदी में हैं वह मर जाएगी, అక్కడ వాసనలు కూడా కొట్టును, और वहाँ बसाने लगेगी. అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా ఆశ్రయించుకుందరు, और नदी का पानी पीने के लिए मिस्रों का जी ना चाहेगा. అలాగనే ప్రియులారా, उसी प्रकार పాత నిబంధనలో మోషే చూసుకున్నట్లయితే అనేక पुराने नियम में अगर हम देखें, మోషా అనేక చమత్కారాలు చేసినాడు, अनेक प्रकार चमत्कार किए. అదే విధంగా उसी प्रकार ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రియులారా, हम देखें तो అపోస్తుల కార్యం प्रेरितों के कार्य 3వ అధ్యాయము 22 చూసుకుందాం. प्रेरितों के कार्य 3रा अध्याय उसका 22वां वचन చదువుకుందాం ప్రియులారా. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను.
जैसे कि मूसा ने कहा, प्रभु परमेश्वर तुम्हारे भाइयों में से तुम्हारे लिए मुझसा एक भविष्यद्वक्ता उठाएगा, जो कुछ वह तुमसे कहे उसकी सुनना। ప్రియులారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే यदि अगर हम यहाँ देखें, ప్రవక్త మోషే అంటే నా ఇంటి ప్రవక్త ఇక్కడ పుట్టిస్తాను అంటున్నాడు, మీ కొరకు అంటే మన కొరకు मोशे के जैसे मेरे एक जैसे प्रवक्ता को यहाँ उठाऊंगा అంటున్నాడు. कहते हैं, ఆయన మాట మీరు వినాలి. उनकी बात को हमें सुनना है। ఈ మాటలు చెప్పినప్పుడు కూడా, ఈ మాటలు కూడా వివరించినప్పుడు కూడా जो भी बात सुनाए వాటిని మనము ఎదురు చెప్పకూడదు. उसको हमें मतलब तुच्छ नहीं करना चाहिए। ఏ మాటలు కూడా వినాలి, అన్ని మాటలు కూడా మనం వినాలి ప్రియులారా. सभी बातों को सुनना है। అలాగనే 23 వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే उसी प्रकार अपन 23 वचन को देखें, ఆ ప్రవక్త మాట విననివాడు परंतु प्रत्येक मनुष्य जो उस भविष्यद्वक्ता की ना सुने ప్రజలలో ఉండకుండా लोगों में से నాశనం చేస్తానంటున్నాడు. नष्ट किया जाएगा। కాబట్టి ప్రియులారా, మనం అందరం కూడా इसीलिए हम सब भी ఆయన మాటలు వినాలి. उनकी बातों को सुनना है। ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మనం వినాలి ప్రియులారా. जो भी वो बताते हैं हमें उनके अनुसार चलना है। కాబట్టి इसीलिए దేవుని ఏ మాటలైతే మనం చెప్తాడో, परमेश्वर जो बातें हमसे कहते हैं మనము జాగ్రత్తగా వాటిని మనం వినాలి. अच्छे से हमें उन बातों को వాటి सुनना है అనుసారంగా మనం నడుచుకోవాలి. और उसके अनुसार हमें चलना है। ఏ మాటలైతే జాగ్రత్తగా వింటామో जो बातें हम अच्छे से सुनते हैं వాటిని అనుసరించుకుని నడుచుకోవాలి. उसके अनुसार हमें चलना है। మనం ఎక్కడ పోయినప్పుడు కూడా हम कहीं भी जाएं, అదే విధంగా మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. उसी बातों को हमें अपने हृदय में रखना మన है। ప్రవక్తను కూడా చూసుకోవాలి. हमें अपने चाल चलन को भी देखना है। ఎదురువాడితో మనం మాట్లాడినప్పుడు కూడా दूसरे व्यक्ति से हम कैसे बात कर रहे हैं, దాన్ని బట్టి కూడా మనము మాట్లాడుకోవాలి. हाँ उसके मतलब जैसे हम बात कर रहे हैं उसके अनुसार भी हमें देखना है कि हम कैसे बात कर रहे हैं। ఎక్కడ కూర్చున్నప్పుడు గాని, ఎక్కడ నిల్చున్నప్పుడు కూడా अगर कहीं बैठे भी खड़े भी रहें, అదే విధంగా మనము ఉండాలి. उसी प्रकार हमें रहना है। మనం ఇక్కడ మలాకీలో చూసుకున్నట్లయితే ప్రియులారా, अगर हम मलाकी में देखें तो 3వ అధ్యాయము 3 अध्याय 16వ వచనములో 16 वचन ఇక్కడ అంటున్నాడు, ये कहते हैं, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు तब यहोवा का भय मानने वाले ने ఒకరితోనొకరు మాట్లాడుతుండగా आपस में बातें की ఆయన చెవియొగ్గి और यहोवा ध्यान धर कर की ఆలకించును. उनका सुनता था। మరియు और जो యెహోవా యందు భయభక్తులు కలిగి यहोवा का भय मानते ఆయన నామమున और उसके नाम का నమస్కరించు सम्मान करते, వారికి उनको జ్ఞాపకార్థముగా उनको स्मरण करके निमित्त ఒక గ్రంథము उसके सामने ఆయన సముఖమందు రాయబడి ఉండును. एक पुस्तक लिखी जाती थी। ప్రియులారా, प्रियो, మనం ఇక్కడ సహోదరాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ अगर यदि हम देखें यहाँ, ఇక్కడ అదే మాటలు మనకి ఇక్కడ వివరిస్తున్నాడు. उन्हीं बातों को यहाँ पर विस्तार से बताया మనం है। ఎక్కడ పోయినప్పుడు కూడా हम कहीं भी जाएं, మనము ఆ మాటలు మన హృదయంలో పెట్టుకొని उन बातों को हम अपने हृदय में వాటి रखते हुए అనుసారంగా నడుచుకున్నట్లయితే उनके अनुसार चलने से యెహోవా దేవుడు ఇక్కడ ఆలకిస్తానంటున్నాడు. परमेश्वर अपन को मतलब जांचेगा, परखेगा మీరేం మాటలు మాట్లాడుతున్నారు, हम क्या बातें कर रहे हैं, ఏం వింటున్నారు, क्या सुन रहे हैं, ఎదురుతో వారితో ఏం మాట్లాడుతున్నారు, दूसरे व्यक्ति से कैसे बात कर रहे हैं, ఇవన్నీ కూడా మనం నడుచుకోవాలి. उन सबको भी हमें देखना है। కాబట్టి ప్రియులారా, इसीलिए అనేక సమయమును కూడా మనము अनेक समय में भी ఎక్కడ దేవుని సంకల్పం నడుస్తున్నప్పుడు కూడా कहीं भी हम परमेश्वर के निमित्त चलते हैं, మనం నడిచేటప్పుడు గాని हम जब चलते भी हैं అదే విధంగా ఉండాలని उसी अनुसार हमें నడుచుకోవాలి. उसी अनुसार हमें चलना है। అపోస్తుల కార్యం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే प्रेरितों के कार्य 7వ అధ్యాయము 7वां अध्याय 37వ వచనంలో ప్రియులారా ఇక్కడ ఉంటున్నాడు. 37 वचन में लिखा है। ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, अगर यदि हम यहाँ देखें तो అపోస్తుల కార్యం 7వ అధ్యాయము प्रेरितों के कार्य 7वां अध्याय 37వ వచనములో 37 वचन में, నా వంటి యొక్క ప్రవక్తను यह वही मूसा है जिसने మీ దేవుడు మీ సహోదరులలో इजराइलियों से कहा, మీకు పుట్టించుదును परमेश्वर तुम्हारे भाइयों में से అని ఇశ్రాయేలులో तुम्हारे लिए చెప్పిన మోసే ఇతడే. मुझसा एक भविष्यद्वक्ता उठाएगा। సినాయి పర్వతం మీద అతనితో మాట్లాడిన దేవదూతలను కూడా మన పితరులతో అరణ్యములో సంగమందును
ఉండి మనకిచ్చినట్లు జీవవాక్యములు తీసుకునేవాడు కూడా ఇతడే. यह वही है जिसने जंगल में कलीसिया के बीच उस स्वर्गदूत के साथ सीनै पहाड़ पर उससे बातें की और हमारे बाप दादों के साथ था, उसी को जीवित वचन मिले कि हम तक पहुँचे। అయితే ప్రియులారా మనం చూసుకున్నట్లయితే अगर यदि हम यहाँ देखें, పాత నిబంధనలో మోషే గారు ఏ కార్యాలైతే చేసినాడో पुराने नियम में मूसा ने जो कार्य किए हैं, అదే విధంగా उसी प्रकार కొత్త నిబంధనలో కూడా नए नियम में भी యేసు ప్రభు అదే కొన్ని కార్యాలు మనకు यीशु చూపిస్తున్నాడు. मसीह ने कुछ कार्यों को यहाँ दिखाया है। అదే విధంగా సినాయి కొండ మీద మోషే उसी प्रकार सीनै पहाड़ पर 40 దినాలు ఎలాగైతే దేవునితో మాట్లాడినాడో 40 दिन जैसे परमेश्वर से बात किए, అదే విధంగా కొత్త నిబంధనలో కూడా उसी प्रकार नए नियम में भी యేసు ప్రభు కూడా 40 దినాలు यीशु मसीह भी 40 दिन అరణ్యములో अरण्यम में అదే 40 రోజులు ఉన్నాడు. 40 दिन అపవాదితో रहे। ఎదురిస్తూ మాట్లాడుతూ లూకా సువార్త 4వ అధ్యాయం ప్రియులారా लूका 4 का మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే स्टार्टिंग से देखते हैं। చదువుతున్నా యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి ఆత్మచేత తోజింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలిగనగా అది నీవు దేవుని కుమారుడు అయితే ఈ రొట్టెలో ఆగునట్లు ఈ రాత్రి చెప్పమని ఆయనతో చెప్పెను. फिर यीशु पवित्र आत्मा से भरा हुआ यर्दन से लौटा और 40 दिन तक आत्मा के सिखाने से जंगल में फिरता रहा और शैतान उसकी परीक्षा करता रहा। उन दिनों में उसने कुछ न खाया और जब वे दिन पूरे हो गए तो उसे भूख लगी। तब शैतान ने उससे कहा, यदि तू परमेश्वर का पुत्र है तो इस पत्थर से कहे कि रोटी बन जाए। ప్రియులారా మనం ఇక్కడ గమనించినట్లయితే यहाँ हम ध्यान दे तो అదే విధంగా उसी प्रकार ఏ విధంగా అయితే 40 దినాలు అయిన తర్వాత जैसे 40 दिन हुए होने के बाद ఆకలి కొన్నాడు. ప్రియులారా परमेश्वर जैसे यहाँ पर ఆకలి भूखे थे, తర్వాత ఎప్పుడైతే అపవాది గమనించాడో जब शैतान ने देखा ఆకలిలో ఉన్నాడు, कि ये भूखे हैं, ఇదే నాకు సమయము, यही मेरा समय है నేను మాట్లాడవచ్చు, कि मैं बात करूं, మోసం చేయొచ్చని कि मैं उनको भरमा दूं। అంటున్నాడు. ఈ రాళ్లతోటి చెప్పు, शैतान यह कहता है कि इस पत्थरों से बोलो, ఆయనతో చెప్పమని ఈ రాళ్లతో రొట్టెలుగా అవునట్లుగా నీవు దేవుని కుమారుడు అయితే अगर यदि तू परमेश्वर का पुत्र है हाँ। तो इस पत्थर से कहे कि रोटी बन जाए। రాజును చెప్పమన్నాను. అప్పుడు ఇక్కడ కిందకి చూసినట్లయితే ఇంకా మనము अगर हम और नीचे देखें तो మనిషి కుమారుడు రొట్టె మాత్రం వలనే కాదు, यीशु ने उसे उत्तर दिया, लिखा है రొట్టె వలన మాత్రమే జీవించుడు, मनुष्य केवल रोटी से जीवित ना रहेगा, అని వ్రాయబడి ఉన్నదని लिखा है यहाँ। వానికి ప్రత్యుత్తరం ఇచ్చును. उसे उत्तर दिया। కాబట్టి ప్రియులారా మనము దేవుని ఎప్పుడైతే మనము ఆయన ఆశగా నడుచుకుంటామో, जब हम परमेश्वर में एक इच्छुक के साथ हम परमेश्वर में आगे बढ़ते हैं, హృదయపూర్వకంగా నడుచుకుంటామో, हम अपने पूरे हृदय से चलने लगते हैं, సాతానుగాడు అడ్డం వస్తూ ఉంటాడు. तो शैतान हमें भरमाता है। ప్రతి ఒక్క పనుల్లో కూడా हर काम में మనకు అడ్డం వస్తూనే ఉంటాడు. हर काम में बाधाएं అది डालता है। పర్వాలేదులే చెయ్యొచ్చు అని చెబుతూ ఉంటది. अरे वो बताता है कि हम हर काम कर सकते हैं। నువ్వు మనం దేవుని సన్నిధిలో మనము వచ్చినప్పుడు जब हम परमेश्वर में आते हैं అవన్నీ కూడా మనం విసర్జించుకోవాలి. సాతాను మాటలు మనం వాటిని లెక్క పెట్టకూడదు. हमें शैतान की बातों को नहीं ध्यान देना चाहिए। కాబట్టి ప్రియులారా इसलिए है मेरे प्रियो మనం भाई, ఏ సమయంలో ఉన్నప్పుడు కూడా हम जिस भी समय में रहें దేవుని వాక్కులు ఆయన వాక్యానికి మనము లోబడి ఉండాలి. परमेश्वर के वचन को हमें परमेश्वर के वचन को ध्यान में रखना चाहिए। ఇక్కడ మనం ఎవరు చూసుకున్నట్లయితే यहाँ हम और देखें तो మత్తయి సువార్త मत्ती 4వ అధ్యాయంలో కూడా 4 अध्याय మొదట్లో కూడా అట్నే రాసింది. ప్రియులారా అదే మాట ఇక్కడ కూడా రాసి ఉన్నారు. स्टार्टिंग से पढ़ते हैं। అదే అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనపడిపోయాడు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి
నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా ఉన్నట్లుగా ఆజ్ఞాపించమనెను. तब आत्मा यीशु को जंगल में ले गया ताकि इब्लिस से उसकी परीक्षा हो। वह 40 दिन और 40 रात निराहार रहा। तब उसे भूख लगी। तब फरकने वाले ने पास आकर उससे कहा, यदि तू परमेश्वर का पुत्र है तो कह दे कि ये पत्थर रोटियां बन जाएं। మనం ఇంకా చూసుకున్నట్లయితే हम और देखें तो ఇక్కడ అదే విధంగా ఇక్కడ కూడా సాతాను గాడు యేసుప్రభువుని మోసం చేయాలని చూస్తున్నాడు. यहाँ पर उसी प्रकार परमेश्वर को यीशु को भरमाने लगा शैतान। ఇక్కడ మనకి ఉన్నది కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ऐसा हम यहाँ देखते हैं। లూకా సువార్త అనే लूका 9వ అధ్యాయము 9वां अध्याय 30వ వచనములో ఇక్కడ అంటున్నారు ప్రియులారా, ఇద్దరు వ్యక్తుల గురించి కూడా ఇక్కడ స్పష్టంగా మనకు చెప్తున్నారు. लूका 9 के 30वें वचन में भी यहाँ पर स्पष्ट 2 जन के बारे में बताया है। तो ఇక్కడ మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేము నుంచి నేర్చుకుని పోవు నిర్గమం గురించి మాట్లాడుచుండిరి. और देखो, मूसा और एलिया ये 2 पुरुष उसके साथ बातें कर रहे थे। ये महिमा सहित दिखाई दिए और उसके मरने की चर्चा कर रहे थे जो यरूशलेम में होने वाला था। మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? యేసు ప్రభు. अगर हम यहाँ देखें तो वो 2 व्यक्ति कौन है? ఇక్కడ స్పష్టంగా మనకి కనపడుతున్నాయి. यहाँ पर स्पष्ट हमें दिखता है మోషే और ఏలియా. मूसा और एलिया యేసు ప్రభు దగ్గరికి వచ్చి यीशु के पास आकर అనేక మహిమను మాట్లాడుతూ अनेक महिमाओं के बारे में बात करते हुए ఇక్కడ మనకు కానొస్తుంది. यहाँ हमें दिखता है। ఇంతలో इतने में 32వ వచనములో 32 वचन में लिखा है, పేతురు అతనితో కూడా ఉన్నవారు నిద్రించుండగా ప్రియులారా, వారు మేలుకొన్నప్పుడు ఆయన మహిమ ఆయనతో కూడా నిలిచి ఉంది. ఇద్దరు పురుషులను చూసిరి. पतरस और उसके साथ नींद से भरे थे और जब अच्छी तरह सचेत हुए तो उसकी महिमा और उन 2 पुरुषों को जो उसके साथ खड़े थे देखा। వాళ్ళిద్దరి గురించి కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. పేతురు वो 2 व्यक्तियों के बारे में भी पतरस यहाँ बात कर रहे हैं। ఆ ఇద్దరు పురుషులు वो 2 व्यक्ति ఆయన వద్ద నుండి వెళ్ళిపోతుండగా उनके सामने से जा रहे। పేతురు యేసుతో जाते पतरस ने यीशु से, ఏలినవాడా, నీకిక్కడ ఉండటం మంచిది కాదు. నీకొకటియో మోషేకొకటియో ఏలీకొకటియో 3 పర్ణశాలలు కట్టుదురని తాను ఎరుగినది ఏదియో చెప్పెను. जैसे कि इसके 33वें वचन में लिखा है, जब वे उसके पास से जाने लगे तो पतरस ने यीशु से कहा, हे स्वामी, हमारा रहना भला है, अतः हम 3 मंडप बनाए, एक तेरे लिए, एक मूसा के लिए और एक एलिया के लिए। ఎప్పుడైతే ప్రియులారా అంటున్నాడో, जब यहाँ पर యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడో, जब यहाँ पतरस यीशु मसीह से बात कर रहे हैं, అచానక ఉన్నట్టు ఉండి अचानक అక్కడ ఒక ఆకాశం కమ్మి ఉండగా आकाश में पूरा बादल छा गया। వాళ్ళు అక్కడి నుంచి మాయమైపోయినట్టుగా ఇక్కడ కానొస్తుంది. और एकदम सडनली वहाँ से वो लोग गायब हो गए। అవి చూసి శిశువులు భయపడ్డారు. ऐसे चेले वहाँ देखकर डर गए। అదే విధంగా 2-3 దిక్కులు కూడా ఇక్కడ మనకి మత్తయి సువార్తలు కూడా చూపిస్తున్నారు. इसी प्रकार हम 2-3 जगह में भी हमें दिखते हैं। కాబట్టి ఇక్కడ 17వ అధ్యాయం 3వ వచనం కూడా అదే విధంగా కానొస్తుంది. మత్తయి సువార్త इसी प्रकार हमें दिखता है मत्थई 17 और उसके 3वें वचन में। ఇదిగో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అంటుండో, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియో మోషేకు ఒకటియో ఏలియాకు ఒకటియో 3 पर्णशाला कట్టుదమని యేసుతో చెప్పెను. जैसे हमने पिछले वचन में देखा, यहाँ भी हमें वही नजर आता है। मत्ती चैप्टर 17 उसका 3वां वचन, और मूसा और एलिया उसके साथ बातें करते हुए उन्हें दिखाई दिए। इस पर पतरस ने यीशु से कहा, हे प्रभु, हमारा यह रहना अच्छा है। यदि तेरी इच्छा हो तो मैं यह 3 मंडप बनाऊं, एक तेरे लिए और एक मूसा के लिए और एक एलिया के लिए।
కాబట్టి ప్రియులారా మనం చూసుకున్నట్లయితే जैसे हम देखें పాత నిబంధనలో మోషే और ఏలియా पुराने नियम में मूसा और हेलिया, और కొత్త నిబంధనలు అదే విధంగా उसी प्रकार नए नियम में వాళ్ళ స్వభావాలు కలిసి उनके स्वभाव యోహాను योहान ఏలియా జగకి యోహాను और మోసే జగకి एलिया के प्लेस में योहाना, యోహన్నా మోసే ద్వారా మోసకి యేసు ప్రభువు మోసే బదులు యేసు ప్రభు ఇచ్చినాడు मूसा के बदले यीशु मसीह, వాళ్ళిద్దరికి ఇద్దరు వచ్చినారు కాబట్టి ప్రియులారా दोनों के बदले दोनों आ गए। కొత్త నిబంధనలో అనేక వాళ్ళు కార్యాలు చేసి नए नियम में अनेक लोग कार्य యేసు किए। ప్రభు లోకంలో భూమిని తల్లకిందులు చేసి అనేక సంతకాలు చేసి ప్రియులారా యేసు ప్రభు అనేక పాపులను రక్షించి ఈ లోకానికి మనకి రక్షణ కలిగజేయడానికి ఈ లోకానికి వచ్చి చాలా అద్భుత కార్యాలు చేసినాడు కాబట్టి మనము इसी प्रकार यीशु मसीह हमारे इस दुनिया में आके हमारे बहुत सारे आश्चर्य कर्म किए, కార్యాలు आश्चर्य कार्य किए, చేసినాడు और మన పాపల నిమిత్తం ఆయన కలవరిశిలో రక్తం కార్చినాడు अपने पापों के निमित्त उन्होंने अपने क्रूस में लहू बहाया, శ్రమ నొందినాడు నీళ్లు రక్తంగా మార్చినాడు ఆయన ఎప్పుడైతే ప్రియులారా लहू को जल में बदल दिया। ఎప్పుడైతే పక్కన బల్లెం పొడి పొడిచినాడో ఇంతవరకు మనం చూసుకున్నాము కాబట్టి మనము తలనుంచుకున్నట్లయితే మనం మీకు ప్రార్థించుకుందాము ఈ రోజు కార్యక్రమం ఇంతవరకు మనం సమాప్తం చేసుకుందాం आज के वचन को यहीं पर विराम देते हुए आइए हम अंतिम प्रार्थना में जाएंगे। धन्यवाद 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 देते पिता परमेश्वर, ईश्वर राजा इस दिन के लिए, इस समय के लिए पिता परमेश्वर, ताकि पिता परमेश्वर हम सब मिलकर आपके नाम की स्तुति और आपके नाम की महिमा कर सके पिता, इस ऑडियो के माध्यम द्वारा पिता परमेश्वर, ताकि हम अपने कामों को भी पिता परमेश्वर आपके में पिता परमेश्वर पूरे रूप से पिता परमेश्वर हम अपने आप को आपको समर्पित करने वाले बन सके। ईश्वर राजा पिता परमेश्वर हम धन्यवाद देते, जितने लोग भी पिता परमेश्वर वचन को सुनेंगे पिता, होने दे ईश्वर राजा वो अपने हृदयों में रख के पिता आपके अनुसार अपने जीवन को व्यतीत करने वाले बन सके। अगर हमसे जाने अनजाने में जो कुछ भी पिता परमेश्वर अगर हमारे मुखों से कुछ गलत निकाला तो पिता परमेश्वर प्लीज हमें माफ करना पिता, और हमें एक अच्छा मार्गदर्शन हमें दिखाना है ईश्वर राजा। सारी बातों को पिता परमेश्वर आप ही के हाथों में सौंपते हुए छोटी सी प्रार्थना को सुनिए और उत्तर दीजिए, मांगते प्यारे प्रभु यीशु मसीह के नाम से, आमीन। सबको जय मसीह।